ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడానికి కారణం ఆ రోజే మేము చెప్పాం, కానీ ప్రజలు వినలా. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఏ రోజైతే బీజేపీతోని తెలుగుదేశం అలాగే జనసేన ఎలియన్స్ కట్టాయో ఆ రోజు నుండి కూడా మాకు అనుమానం అనేది ఉంది. కానీ ప్రజలకు ఆ విషయం చెబుతూనే ఉన్నాం. కానీ వీళ్ళు ఏంటంటే వచ్చి నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తాం. గతంలో మేము అధికారంలో లేకపోయాం కాబట్టి ఇప్పటివరకు ఏం చేయలేకపోయాం. మేము అధికారంలోకి వస్తే రక్షిస్తామని చెప్పి వాళ్ళు నమ్మబలికి ఈరోజు మా యొక్క వెన్నులో కత్తి తీర్చి ప్లాంట్ నాశనం చేసే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఏ రోజైతే గవర్నమెంట్ నిర్ణయం చేసిందో 2021 డిసెంబర్ 27వ తారీఖునే ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకోలేదని చెప్పి డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్తా ఉంది, అలాగే జనాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను మోసం చేసేదానికి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి చెప్తున్నారు తప్పిస్తే వాస్తవంగా అది ప్రైవేటైజేషన్ దిశగానే వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంటే కూటమి ప్రభుత్వం దానికి సంతాంతాన్ని పాడటమే కాదు, కార్మిక వర్గాన్ని ఒక పక్క నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పంపించారు, 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వీఆర్ఎస్ పేరుతో పంపించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు లేకుండా చూసి ఈఓని తీసుకొచ్చి నార్త్ నుండి వచ్చే కాంట్రాక్టులు వాళ్ళ యొక్క మనుషులు పెట్టుకొని ఒక ఫైన్ మార్నింగ్ ఆ కాంట్రాక్ట్లు కూడా రద్దు చేసి ఇది అదానికో అంబానీకో అమ్మడానికి మార్గం సుగమం చేసే కార్యక్రమం తప్పిస్తే మరొకటి కాదు. కాబట్టి ఈఓకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం.